నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ని. నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. నా దగ్గర దాదాపుగా 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకరు అవసరమయ్యారు. ఒక ఎంప్లాయీ నాకు అవసరం ఉన్నారు. అయితే నేను ఒక ప్రకటన చేశాను, ఒక ఎంప్లాయీ కావాలి అని ప్రకటన చేస్తే చాలామంది అప్లై చేసుకున్నారు. చాలామందిని ఇంటర్వ్యూ చేశా. అందులో నుంచి ఒకరిని ఎన్నుకున్నా, ఒకరిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మేనేజర్ నేను, కంపెనీ నాది, వాడికి జీతం ఇవ్వాల్సింది నేను, ఎన్నుకున్నది నేను. వాడు పోషించబడాలంటే నాకు నమ్మకంగా ఉండాలి. వాడిని ఎన్నుకున్న తర్వాత కొన్ని నియమాలు నేను పెడతాను. బాబు ఇదిగో నీ సీట్ అది, నీ ఛాంబర్ అది, నువ్వు చేయాల్సిన పనులు ఇవి, ఈ ప్రాజెక్ట్స్ నీకు ఇవ్వబడతాయి, నువ్వు యూనిఫామ్ ఇలా వేసుకోవాలి, నువ్వు పని ఇలా చేయాలి అని కొన్ని క్రమాలు నేను చెప్తా. వాడు చేయాల్సిన డ్యూటీస్ నేను చెప్తాను. చెప్పిన తర్వాత చివరిగా నేనేమంటానంటే, ఈ అవకాశం కోసం ఎందరో ప్రయత్నం చేశారు, ఈ స్థానం కోసం ఎందరో పోరాడారు, కానీ నువ్వు నాకు నచ్చావు కాబట్టి అందరినీ కాదని నీకు ఇస్తున్నా ఈ అవకాశాన్ని. నువ్వు నాకు నమ్మకంగా ఉండి నేను చెప్పినట్టుగా నువ్వు ఉండగలిగితే, అప్పచెప్పిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలిగితే, యూనిఫామ్లో, మాటలో, పనిలో, క్రమంలో, క్రమశిక్షణలో అన్నిట్లో కూడా నన్ను నువ్వు మెప్పిస్తే సరైన సమయానికి నీకు జీతం వస్తుంది, నీ జీవితం బాగుంటుంది. కాబట్టి యు ఆర్ అపాయింటెడ్ అని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. వాడు ఆనందంగా వెళ్ళిపోయి ఆ సీట్లో కూర్చొని డ్యూటీలో ఎక్కేసాడు. అయితే ఇప్పుడు వాడు ఏం చేయాలి చెప్పండి చూద్దాం. వాడు ఏం చేయాలి? వాట్ హీ హ్యాస్ టు డూ. ఏం చేయాలి కాదు, వాడు చేయాల్సిన కూడా ఒక్కటే ఏంటో తెలుసా? పని ఇచ్చిన వాడిని మెప్పించాలి. ఎవరిని? నన్ను. ఎందుకు? ఇచ్చింది నేను, ఎన్నుకున్నది నేను, సీట్లో కూర్చోపెట్టగలిగిన వాడిని, సీట్లో నుంచి లేపగలిగిన వాడిని, ఇచ్చిన వాడిని తిరిగి తీసుకోగలిగిన వాడిని. వాడి డ్యూటీ ఏంటంటే, ఓనర్ అయిన నన్ను మెప్పించటం అతని డ్యూటీ. కొద్ది రోజులు బాగానే మెప్పించాడు, బాగానే పనిచేసాడు, బాగానే సరైన యూనిఫామ్ వేసుకొని వచ్చాడు, ఇచ్చిన వర్క్స్ కంప్లీట్ చేసేవాడు, అంత బాగానే ఉంది. తర్వాత ఏమైందేమో తెలియదు. 10 రోజుల తర్వాత వాడికి నచ్చినట్టుగా బతకటం మొదలుపెట్టాడు. కారణం ఏంటి? నా సీటు ఎవడరా లాక్కునేది, నా ఉద్యోగం ఎవడరా పీకేసేది, నా జీతాన్ని ఎవడరా ఆపేసేది అన్న ఒక ఆలోచన తత్వం చేత వాడికి ఏమొచ్చిందో తెలుసా? అహం భావం వచ్చింది. అహంభావము చేత ఇచ్చిన ఓనర్ని కూడా మర్చిపోయాడు. వాడిని ఏమంటారు తెలుసా? కృతజ్ఞతాహీనుడు, నమ్మక ద్రోహి అంటారు. అయితే వాడు నన్ను మర్చిపోయాడు, నేను మాత్రం వాడిని మర్చిపోలా. ఇచ్చిన వాడిని కాబట్టి గమనిస్తూ ఉంటా, కంపెనీ నాది కాబట్టి కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని అందరినీ గమనిస్తూ ఉంటా. వాడు నన్ను మర్చిపోతాడు కానీ నేను వాడిని మర్చిపోను. వాడు నన్ను చూడడు కానీ నేను వాడిని చూస్తూనే ఉంటా. వాడు నన్ను మెప్పించాలనుకోడు కానీ నేను వాడిని తప్పించాలని మాత్రం అనుకుంటా. వాడిని గమనిస్తున్న క్రమంలో నాకు అర్థమైంది ఏంటో తెలుసా? వాడిని ఎన్నుకొని వానికి స్థానాన్ని ఇస్తే, వానికి ఒక జీవితాన్ని ఇస్తే, వానికి జీతం ఇస్తానంటే వాడు నన్ను మెప్పించటం పోయి వాడు మెప్పించుకుంటున్నాడు. వాని తృప్తి కోసం బతికేస్తున్నాడు. టైంకి ఆఫీస్కి రావట్లేదు, పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టేసుకుంటున్నాడు, ఇచ్చిన ప్రాజెక్ట్స్ని టైంకి కంప్లీట్ చేయట్లేదు. నాకు కోపం వచ్చింది. వెంటనే నేను ఏం చేశాను తెలుసా? బాబు ఒకసారి నా ఛాంబర్కి రా అని పిలిపించి, నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన 20 రోజులైంది, ఇప్పటికీ ఈరోజు నిన్ను డిస్మిస్ చేస్తున్నాను కంపెనీలో నుంచి. యు ఆర్ డిస్మిస్డ్. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి నీకు నచ్చినట్టు నువ్వు బతికేసేయచ్చు అని నేను వాడి స్థానాన్ని లాగేసుకున్నా, వాడి జీతాన్ని లాగేసుకున్నా, వాడికి ఇచ్చిన అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని లాగేసుకున్నా. దేవుడు కూడా అంతే. ఈ భూమి ఎవరిది? దేవుడిది. ఈ మనుషులు ఎవరు? దేవుని ప్రజలు. మీలో చాలామంది దేవుడు అవకాశం ఇస్తే బతుకుతున్న వాళ్ళే. ఇక్కడ దేవుడు అవకాశం ఇస్తే ఆరోగ్యంతో ఉన్నావు, దేవుడు ఆశీర్వదిస్తే ఈరోజు ఇక్కడ కూర్చున్నావు, దేవుడు ఆశీర్వదిస్తే ఊపిరిని పీలుస్తున్నావు, దేవుడు ఆశీర్వదిస్తే పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో చల్లగా ఉన్నావు, దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు చక్కగా నీ పని పాటల్లో
సాగుతున్నావు. దేవుడు ఆశీర్వదిస్తే నీ ప్రయాణాలు సురక్షితంగా గమ్యానికి చేరుతున్నాయి. దేవుడి భూమిలో దేవుడి ప్రజలైన మీరు దేవుడు ఆశీర్వదిస్తే దేవుడికి నమ్మకంగా ఉండాల్సిన మీరు ఆశీర్వదించబడక ముందు, ప్రవ్వా నువ్వు ఇస్తే చాలు నాయనా, నీకు దాసున్నై బతికేస్తాను ప్రవ్వా అని 4 బిస్కెట్లు వేసి దేవుడికి, మనుషులకి బిస్కెట్లు వేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది, కానీ దేవునికి కూడా బిస్కెట్లు వేస్తున్నారు. ఇప్పుడు దేవునికి కూడా నాకు ఇవ్వు ప్రవ్వా, నీకు దీనుడుగా ఉంటాను, దాసుడుగా ఉంటాను, నమ్మకస్తుడుగా ఉంటాను అంటే, పోనీలే పాపమని దేవుడు ఆశీర్వదిస్తే ఇచ్చిన తర్వాత నెత్తిన 2 కొమ్ములు, మనసులో అహంకారం, గర్వం వస్తే నెక్స్ట్ జరిగేది ఏంటో తెలుసా? ఇచ్చిన వాడిని మర్చిపోవడం జరిగిపోద్ది. ఏ దేవుడైతే నిన్ను ఆశీర్వదించాడో ఆ దేవుణ్ణి మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి ఇష్టానుసారంగా బతకటం మొదలుపెట్టావు. నువ్వు పీల్చే ఊపిరి, ఒంటి మీద వేసుకున్న బట్ట, తింటున్న తిండి, అనుభవిస్తున్న ఆరోగ్యం, ఉంటున్న ఇల్లు, ఆడుకుంటున్న బండి, అందులో వేసుకుంటున్న ఇంధనం సమస్తం దేవుడు ఇస్తే వచ్చే, దేవుడు ఆశీర్వదిస్తే కలిగాయి.